అత్తని చిన్నప్పటి నుంచి పెంచాను. ఒక్క చీరైనా నాకు కొన్నావరా? పెళ్ళానికి మాత్రం బ్యాగులు బ్యాగులు మోసుకొచ్చావు. ఇదిగో ఇదే నీ అసలు బుద్ధి. ఎంతసేపు టైలర్ మీద పడి ఏడవడమే తప్ప వేరే పనే ఉండదు నీకు. అందుకే ఇంట్లో అందరికీ చీరలు తెస్తాను గాని నీకు తేనని చెప్తే టైలర్ మాత్రం ఒప్పుకోలేదు. ఇంట్లో అందరికీ తెచ్చి పాపం పిన్నికి తీసుకురాకపోతే బాగోదు అని చెప్పింది. అయినా సరే నీకు తేకుండా ఉండాల్సింది. తెచ్చి తప్పు చేశాను. టైలర్ ఎట్టు వెళ్ళిపోయింది? టైలర్! ప్రియమద, నీ పిచ్చిగాని ఇప్పుడు ఇంట్లో చీరలు నగలు డిమాండ్ చేసేంత సీనుందా? ఉంది కదా శోభన్ రాజు, తెచ్చాడు కదా. అయినా ఇప్పుడు అందరికీ చీరలు ఎందుకు తెచ్చాడు? వదిన, రంగమ్మ, అత్త, అమ్మ, అందరికీ ఎవరెవరికి ఏ చీరలు ఇవ్వాలో రాసుకుని మరీ తీసుకొచ్చాడు. మంచి పని చేశాడు. లేకపోతే మీ ఆడాళ్ళు ఈ చీర కావాలి నాకు ఆ చీర కావాలని జుట్లు పట్టుకోరు. ఇప్పుడు మాత్రం పట్టుకోరా ఏంటి? పట్టుకునేలా చేస్తా ఉండు శోభన్ రాజు. పని మనిషి రంగమ్మకు కూడా చీర తెచ్చాడు శోభన్ రాజు. అక్కడ దొరికిపోయాడు వీడు. ఇప్పుడు పని మనిషి రంగమ్మ బ్యాగ్లో ఉన్న చీరని శ్రావణి బ్యాగ్లోకి, శ్రావణి బ్యాగ్లో ఉన్న చీరని రంగమ్మ బ్యాగ్లోకి మారిస్తే ఎలా ఉంటుంది? వామ్మో, నువ్వు తక్కువదాని కాదు. కయ్యాలు పెట్టడంలో మందరనే మించిపోయావుగా. అదే మరి ఈ ప్రియం వదంటే. ఎలా ఉంది అత్తయ్య చీర? చాలా బాగుందమ్మా. మీ అబ్బాయి గారి సెలక్షన్ అత్తయ్య. వీడి సెలక్షన్ ఎప్పుడు బానే ఉంటుందమ్మా. ఎంత బాగుంటుందో ఇప్పుడు తేలుతుంది. శ్రావణి ఎక్కడా? అమ్మా శ్రావణి, శ్రావణి! ఏంటండి? నాని అందరికి చీరలు తెచ్చాడమ్మా. అక్క, ఈరోజు యాప్ సక్సెస్ అయింది కదా, బిజినెస్ కూడా బాగా జరిగింది. అందుకని అందరి కోసం చీరలు తెచ్చారక్క. రంగమ్మ, రంగమ్మ! ఓ, నాని మనతో పాటు రంగమ్మ కూడా తెచ్చాడనమాట. రంగమ్మ, ఈ చీర తీసుకో. నాకేనా అమ్మగారు? నీకే, తీసుకో. పిన్ని, ఇది మీకు. అక్క, ఇదిగో, ఇది నీకు. పని మనిషితో పాటు నాకు చీరిస్తుంది. అసలేమనుకుంటుంది ఇది నా గురించి? మేడం, ఆలోచిస్తారంటే తీసుకోండి. ధరణి మీద కోపంతో తీసుకోదా ఏంటి? తీసుకోకపోతే ఎంత ప్లాన్ చేసి ఉపయోగం లేకుండా పోతుంది. తీసుకో శ్రావణి. పాపం ఆదిత్య ఎంతో అభిమానంతో ఇంట్లో అందరికీ చీరలు తెచ్చాడు. తీసుకో.
ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇస్తుంది నీ చెల్లెలు, తోటి కోడలు. తీసుకోవడానికి ఏమైంది నీకు? ఏం లేదమ్మా, నీ కోడలికి ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలీదు. ఇప్పుడు తీసుకుంటుంది. తీసుకో అక్క. తీసుకో, తీసుకోండి. తీసుకో అక్క. వెళ్ళిపోతున్నావేంటి శ్రావణి? మీ మరిది అభిమానంతో తెచ్చిన చీర ఎలా ఉందో ఏంటో చూపించవా మాకు? చూడమ్మా. ఇది పనమ్మాయి కోసం కొన్న చీర కదా, వదిన కవర్లో ఉందేంటి? మరి ఆ చీర ఏమైనట్టు? ఎలా ఉంది శ్రావణి? నచ్చిందా? ఏది రంగమ్మ, నీకెలాంటి చీర తెచ్చాడో చూపించు. అయ్యో బాబోయ్, ఎంత బాగుంది అమ్మగారు. ఇలాంటి చీర నా జీవితంలో ఎప్పుడు కట్టుకోలేదు. ఇది వదిన కోసం కొన్న చీర కదా, అంటే వదిన చీర రంగమ్మకి, రంగమ్మ చీర వదినకి మారిపోయాయా? ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివే రంగమ్మ. మా శ్రావణి కన్నా నీకే మంచి చీర తెచ్చాడు. అవునమ్మగారు, చాలా బాగుంది. ఇంత మంచి చీర తెస్తారనుకోలేదు. థ్యాంక్స్ బాబు గారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావే? ఇద్దరు మొగుడు పెళ్ళాలు కలిసి నన్ను అవమానించాలనుకుంటున్నారా? ఇదొక చీరనా? దీన్ని చీర అంటారా? చెప్పు. చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగావు కదే. ఇలాంటి చీరలు నేను ఎప్పుడైనా కట్టుకోవడం చూసావా? ఈ ఇంట్లో పని మనిషి కూడా కట్టుకోదు కదే. ఎందుకు కట్టుకోదు? ఇప్పుడే కాస్ట్లీ చీర కొనిచ్చాడు కదా, ఇక నుంచి కట్టుకుంటుందిలే. అంటే ఏంటి? ఏంటి నీ ఉద్దేశం? పని మనిషికేమో కాస్ట్లీ చీర తీసుకొచ్చాడు, వదినకేమో చీప్ చీర తీసుకొచ్చాడు. అందుకని పని మనిషికి ఇచ్చిన విలువ వదినకు కూడా ఇవ్వట్లేదంటావా? బాబాయ్, అరుస్తున్నావేంటే? అదే నిజం కదా. లేకపోతే నాకు ఇలాంటి పనికి మాలిన చీరలు తీసుకొస్తావా? అక్క, ఎందుకింత చిన్నదానికి గొడవ చేస్తావు? ఈయనకి చీరలు కొనడం తెలుసా అసలు? ఏదో తనకి నచ్చినవంటూ చీరలు తీసుకొచ్చారు. ఇచ్చిన మనసుని చూడాలి కానీ తెచ్చిన వస్తువుని చూస్తారక్క. నిజమే, మీ ఆయనకి చీరల సెలెక్షన్ తెలీదు, ఎవరికి ఎలాంటివి ఇవ్వాలో కూడా తెలీదు అనుకుందాం. కనీసం ఎవరికి ఎంత కాస్ట్లీ చీర కొనాలి అన్నది కూడా తెలీదా?
పనమ్మాయికేమో 1000 రూపాయల చీర, నాకేమో 100లో కొన్న చీర. నన్ను అవమానించటం కాకపోతే ఏంటిది? లేదు వదినా, ఇది కావాలని చేసింది కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నీకోసం కొన్న చీర రంగమ్మకు వెళ్ళిపోయింది. తన కోసం కొన్న చీర నీ కవర్లోకి వచ్చేసింది. ఏదేమైనా ఇలా జరుగుండకూడదు వదినా. సారీ వదినా. అది జరిగింది మేడం. అర్థమైంది కదా, పొరపాటే కానీ కావాలని చేసింది కాదు మేడం. అదేం కాదులేరా. నేనంటే అందరికీ కోపాలు వస్తాయి గాని నానియే కావాలని చేశాడు. పిన్ని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నేను ఉన్నదే మాట్లాడుతున్నాను. ఏమీ చేయడం చేత కాదు, ఇంట్లోనే కూర్చోమని వాళ్ళ వదినంది కదా, అవన్నీ మనసులో పెట్టుకొని ఇలా చూపిస్తున్నాడు. అదే నిజమైతే చాలా తప్పునని. ఎంతైనా వదిన కదా, ఆ మాత్రం మర్యాద ఇవ్వద్దు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరో అల్లరి పెడుతుంటే ఎస్ఐకి మీ వదిన పేరు చెప్పే కదా నువ్వు తప్పించుకున్నావు. మరి అవసరానికి వాడుకున్నప్పుడు వదినకి ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే ఎలానని? బాబాయ్ చాలు. మనసులో ఏదో పెట్టుకొని కుట్రలు కుతంత్రాలు చేయడానికి కొంతమందిలో ఆయనదేవి కొళ్ళిపోయిన మనసు కాదు. మనసుకి ఏదనిపిస్తే అది మొహం మీద చెప్పడం, లేదంటే మౌనంగా ఉండటం. ఇది మాత్రం తెలిసి ఈయనకి. అక్క, ఆయన ఈ మాత్రం దానికే గొడవ ఎందుకు? ఇదిగో అక్క, నా చీర తీసుకో. అక్క తీసుకో. చెయ్యాల్సిన అవమానం అంతా చేశాక ఇప్పుడు నీ బోడి చీర ఎవరికి కావాలి? శ్రావణి, పొరపాటు జరిగిందని చెప్తున్నా అర్థం చేసుకోకుండా ఏంటమ్మా ఇది? పొరపాటు కాదంటీ, కావాలనే చేశారు. మీ మాట విని చెల్లెలు తోడికోడలు అని ఆలోచిస్తే ఇదిగో జీవితాంతం ఇలాగే అవమానాలు పడాల్సి వస్తుంది. మేడం మేడం, నాని ఎప్పుడైనా ఎవరికైనా సారీ చెప్పడం చూసారా? అది వాడు మీకిస్తున్న విలువ. దాన్ని వదిలేసి ఏదో జరిగిన పొరపాటును పట్టుకుంటే ఎలా మేడం? ఆపుతావా? నాకు ఈ సారీ లక్కర్లేదు. ఎవరో ఇచ్చే పనికి మాలిన విలువలు నాకు అస్సలు అక్కర్లేదు. మేడం మేడం, శ్రావణి, ఈ రోజుకి మన పని అయిపోయింది. ఏం చేస్తావమ్మా? ఎంత మంచి ఆశించినా ఏదో చెడు జరుగుతూనే ఉంది. మన టైమే బాగున్నట్లేదు. ఆయన చూసుకోవాలి కదా నాన్న. చూడు, ఒక చిన్న పొరపాటు వల్ల ఎంత పెద్ద గొడవ జరిగిందో. నేను సరిగ్గానే పెట్టానమ్మా. 1-2 సార్లు చెక్ చేసి పైన పేర్లు కూడా రాశానమ్మా. కానీ అలా ఎలా మారిందో తెలియట్లేదు. సరేలే, ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. మీరు ఎక్కువ ఆలోచించకండి. సారు, మీరు సరిగ్గానే చూసి తెచ్చారు కదా, మరి ఎలా మారిందంటారు? అత్తా, ఇది ఖచ్చితంగా నీ పనే. నీకు ఇన్ని శిక్షలు వేసినా బుద్ధి రాలేదు కదా. చూడు, ఈసారి ఎలాంటి శిక్ష వేస్తాను. ఈయన కవర్లోనే తెచ్చారు కదా, ప్రియంవద పిన్ని ఏమైనా మార్చిందా? ఎస్, తన పని అయ్యుంటుంది. అది మాత్రం ఈయనకు చెప్పకూడదు, మళ్ళీ ఆవేశపడతారు. చూడు, చేతులు ఎలా కందిపోయాయో.
వాళ్ళ ఆవిడ్ని కట్టేశానన్న కోపంతో నా చేతులు కట్టేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. అంటే వాళ్ళ ఆవిడంటే వాడికి ఎంత ప్రేమో. నీకు నా మీద అంతకన్నా ఎక్కువ ప్రేమే ఉంది కదా. అదే నువ్వు కనుక నా దగ్గర ఉండుంటే ఇలా ఎవడైనా వచ్చి నా చేతులు కట్టేసేవాడా? కడితే నువ్వు చూస్తూ ఊరుకునేవాడివా? అబ్బబ్బా, దీని వాలకం చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. దీని చేతులు కట్టేసింది వాడే కదా. మళ్ళీ వాడితోనే నువ్వుంటే ఇలా జరిగేది కాదు అని ఎలా ఉంటుంది? ఏమైంది దీనికి? అసలు నా కోరికేంటో తెలుసా? నువ్వెక్కడున్నా వెంటనే నా దగ్గరికి రావాలి. నువ్వే స్వయంగా వెళ్ళి వాళ్ళని కట్టి తెచ్చి నా కాళ్ళ దగ్గర పడేయాలి. అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది. నా మీద నీకెంత ప్రేమ ఉందో అందరికీ తెలుస్తుంది. పొద్దున్నే వచ్చాడు కదా, మళ్ళీ చేతులు కట్టాడని వాడికే చెప్తోంది. డౌట్ లేదు, దీనికి పిచ్చైనా ఎక్కుండాలి లేదా ఏ దయ్యవైనా పట్టుండాలి. లేకపోతే ఇలా మాట్లాడదు. దీన్నిలాగే వదిలేస్తే దీని చేష్టలు చూసి నాకు పిచ్చెక్కేలా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. వీడేదో సీరియస్గా పనిచేసుకుంటున్నాడు. ఇప్పుడు వీణ్ణెందుకు కెలకడం? తిక్కలేస్తే తాట తీస్తాడు. అత్త వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నావేంటత్తా? ఏం లేదురా, నువ్వేదో పనిలో ఉన్నావు కదా, నీకెందుకు డిస్టర్బెన్స్లే అని. నాకేం డిస్టర్బెన్స్ లేదత్తా, వచ్చి కూర్చో. వీడేంటి ఈ రోజు ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు? ముందు మంచి కోపం తగ్గించే మందులు కూడా ఉన్నాయా? అంటే డైరెక్ట్గా కోపం తగ్గదత్తా. ఈ మందు తాగి పడుకుంటే కలలు వస్తాయి. ఆ కలలో మన తీరని కోరికలన్నీ తీరిపోతాయి. ఇంకా మనకి ఎవరి మీద కోపం ఉందనుకో, వాళ్ళందరూ ఆ కల్లోకి వస్తారు. అప్పుడు వాళ్ళని మనకిష్టం వచ్చినట్టు తిడితే మన ఫ్రస్ట్రేషన్ మొత్తం తీరిపోయి లేచాక హాయిగా ప్రశాంతంగా ఉంటుందనుకో. నిజమా నాని? అవునత్తా, నన్ను చూస్తున్నావు కదా, అప్పుడు ఎలా ఉండేవాణ్ణి, ఇప్పుడు ఎలా ఉంటున్నాను, ఎంత మారిపోయాను. అవును, చాలా మారిపోయాడు. ఈ మందేదో బాగున్నట్టుందే. నాకు అందరి మీద కోపం ఉన్నా పైకి ఏమీ అనలేక నాలో నేనే రగిలిపోతున్నాను కదా.